ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సందేహించడానికి ఏం దొరకదు. మంచిది. నేను 2002వ సంవత్సరంలో యేసు ప్రభుని తెలుసుకున్నాను. అంతకుముందు మరి నేను ప్రాచీన విశ్వాసంలో ఉండి యేసు ప్రభుని తృణీకరించిన అనేకుల్లో నేను కూడా ఒకడిని అని చెప్పొచ్చు. నా సనాతన సాహిత్యం విషయంలో, ఆ భక్తి విషయంలో చిన్ననాటి నుంచి కూడా ఆసక్తి కలిగి ఉన్నాను. చదివిన దినాల్లో తెలుగు, సాంస్క్రిట్ ఈ సబ్జెక్టులు స్పెషల్గా ఇష్టపడేవాడిని. ఇక మిగిలిన ఏం పట్టే కాదు. నాకు తెలుగు భాష అంటే ఇష్టం. అలాగే సాంస్క్రిట్ శ్లోకాలు, పద్యాలు, ఈ మంత్రాంగం ఇదంతా కూడా బాగా ఇష్టమైనటువంటి విషయం నాకు. ఒక పూజ చేస్తే ఎవరికి నేను పూజ చేస్తున్నానో వారికి సంబంధించినటువంటి పుస్తకాలు తెచ్చుకొని పూర్తి మంత్రాంగం చదివి అంత తృప్తికరంగా చేసేటువంటి స్థితి. అయితే సత్యం తెలియదు, నిజదేవుని గురించి నేను ఎరగలేదు. 2002వ సంవత్సరంలో మరి పరిస్థితులన్నీ ఇబ్బందికరమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు, అదే పెద్దలు అంటారు, దేవుడు ఒక వ్యక్తిని దర్శించడానికి, ఒక వ్యక్తి దేవుణ్ణి వెతకడానికి డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలని దేవుని కృప నన్ను దర్శించింది. ఒక శ్రమ, కఠినమైన శ్రమ కొలిమిలో నేను ఉన్నప్పుడు దాదాపు ఆ రాత్రి నా జీవితాన్ని గురించి విరక్తి చెంది యాత్ర ముగించాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. ఇన్ని రకాల పూజా కార్యక్రమాలు చేశాను, ఇంతమందికి నేను మొక్కాను. మరి ఎవరు ఒకరు కూడా నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, చావాల్సిన అవసరం లేదని, మరణాన్ని గూర్చినటువంటి వేదన నీకు అక్కర్లేదు అని ఎవరు నన్ను దర్శించట్లేదేంది, అసలు నేను ఎవరిని సేవించాను, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఆ దేవుడు ఎవరు అని విరక్తిలో ఒక అన్వేషణ ఆ రాత్రి నా హృదయంలో మెదిలింది. అదే సమయం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ప్రతి మనిషి జీవితంలో. ఎవరైనా ఎప్పుడైనా అసలు దేవుడు ఎవరు అన్న ప్రశ్న ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు నిజ దేవుడు వారికి తను బయలుపరుచుకుంటాడు. గొప్ప గొప్ప భక్తుల సాక్ష్యాలు అవే, సాధు సుందర్ సింగ్ లాంటి మహనీయుల సాక్ష్యాలు అవే. నా సాక్ష్యం కూడా దాదాపు అలాంటిదే. ఆ రాత్రి కన్నీళ్లతో, నాకున్న పరిస్థితుల్లో బంధుమిత్రులు, స్నేహితులు ఎవరు అన్ని బాగున్నప్పుడు కనపడతారు కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు ఎవరు కనపడరు. ఆ స్థితిలో ఇక దిక్కులేని వారికి దేవుడే దిక్కని, ఇక బాధపడ్డా, సణిగినా, గొణిగినా, కోప్పడ్డా, ఏడిసినా మొత్తుకున్న దేవుడేగా, ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు. కాబట్టి ఆ విరక్తిలో దేవుని గురించి ఆలోచించినప్పుడు, ఒకప్పుడు నేను కూర్చొని చర్చిలో దేవుని మాటలు వినపడుతుంటే రన్నింగ్ కామెంటరీ చేసేవాడిని రివర్స్గా. అలాగే కొంచెం ఇబ్బందిగా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చినటువంటి తమ్ముళ్ళని కూడా నేను యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని మళ్ళా నేనున్నటువంటి మతంలోకి తీసుకెళ్లాలని పోరాడినటువంటి వ్యక్తిని నేను. కానీ వాళ్ళలో ఒకరిని కూడా నేను అటు తిప్పలేకపోయాను. కానీ నేనే పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని యేసే నిజదేవుడని సాక్ష్యం వేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో రమేష్ కూడా ఒక సాక్షి. రమేష్ను కూడా నేను అటు వెనక్కి తిప్పాలని ట్రై చేశాను. సల్మాన్ అన్నకు తెలుసు. అట్లాంటి పరిస్థితి నుంచి దేవుడు ఆయన కృపతో పట్టుకున్నాడు. 2002 మార్చి నెల చివరిలో రాత్రి వేళ దేవుడు నన్ను దర్శించాడు. దర్శించిన తర్వాత నేను మొదటిసారిగా నరసరావుపేటలో ఉన్నాను. నరసరావుపేటలో నన్ను యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు చర్చికి తీసుకెళ్ళమని అడిగితే ఒక మందిరాన్ని తీసుకెళ్లారు. అది యేసన్న గారి మందిరం. 2002 ఏప్రిల్ 17వ తారీఖున దైవజనులు యేసన్న గారి చేతుల మీదుగా బాప్తిస్మం పొందాను. తర్వాత బాప్తిస్మం పొందాను, కొంతకాలం అక్కడ ఉన్నాను. ఆ 2002లోనే ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు పలుమార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళటం జరిగింది. దాదాపు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను.
ఇక్కడ వెళ్తా మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ హైదరాబాద్ నాకు ఎలా కనపడేది అంటే ఐగుప్తు బానిసత్వంలా కనపడేది. నిజంగా చెప్తున్నా. ఎప్పుడు వదిలిద్దిరా నాకు ఈ దరిద్రం అనుకునేవాడిని. రావద్దు బాబు ఇక్కడికి, నాకు ఇది ఇక్కడ వద్దు, నాకు ఇక్కడ అని అనుకునేవాడిని. ఎందుకంటే శ్రమ అలా ఉందన్నమాట. అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత 2002లో రక్షింపబడ్డ తర్వాత అక్కడి నుంచి నరసరావుపేట నుంచి ఇక్కడికే వచ్చాను. ఫలక్నుమాలో అద్దె ఇల్లు తీసుకొని ఉన్నాం. ఇక్కడ ఉండి ఇక్కడ చర్చి వెళ్ళాలి, ఆదివారం ఎట్లా వెళ్ళాలని వెతుక్కుంటే సాల్మన్ అన్న మందిరం ఇక్కడ పరిచర్య, చిన్న గది కట్టి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడు అమర్ బ్రదర్, మేస్త్రి అమర్ బ్రదర్, అలాగే ఇంజనీర్ అమర్ బ్రదర్, భిక్షా బ్రదర్, వీళ్ళందరూ ఉన్నారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అంతకంటే ముఖ్యంగా సాల్మన్ అన్న మంచి ప్రేమపూర్వకమైన అనుబంధంతో ఆదరించారు. ఆ రోజు ఏర్పడింది. దాదాపు 2 సంవత్సరాలకు పైచిలుకు ఇక్కడ విశ్వాసిగా కొనసాగాను. ఒకప్పుడు ఇక్కడ నాకెవరూ లేరు అని ఫీలింగ్ ఉండేది. కానీ యేసుప్రభుని గుర్తెరిగిన తర్వాత, సాల్మన్ అన్న పరిచయం అయిన తర్వాత ఓల్డ్ సిటీలో నా ఫ్యామిలీ ఉందని ఫిక్స్ అయ్యాను. దేవునికి మహిమ. దేవుని కృపను బట్టి ఇక 2004 2 సంవత్సరాలు ఇక్కడ వెంబడించాను. తర్వాత ఒక సమస్య మీద ఇక్కడ నుంచి మళ్ళీ నేను పుట్టి పెరిగినటువంటి చిలకలూరుపేట ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ చిలకలూరుపేట ప్రాంతానికి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేవు నా దగ్గర. దారుణమైన విషయం. మోకాళ్ళుని ప్రార్థన చేశా. బంధువులు ఉన్నారు, వాళ్ళని అడగడానికి మొహం చెల్లలా. ఇప్పుడు ఇక శరీర సంబంధమైన బంధువుల కంటే ఆత్మ సంబంధమైన బంధువులు ఇంకా శ్రేష్ఠులు కదా. దైవజనుడు సాల్మన్ అన్ననే నాకు జ్ఞాపకంలోకి వచ్చాడు. దేవుడు తెచ్చాడు. వచ్చి సాల్మన్ అన్న దగ్గరకు వచ్చి రైలు టికెట్కి డబ్బులు అడిగాను. నేను నా భార్య, 2 పిల్లలు ఇక్కడ నుంచి ఫలక్నుమా రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కితే 6 రూపాయలు, 12 రూపాయలు ఇక్కడ నుంచి. అప్పుడు రైలు టికెట్ అక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళి సత్తెనపల్లి బండి ఎక్కితే సత్తెనపల్లి వరకు 34 రూపాయలు. 34, 68, 6, 12. 68, 12 ఎంత? 80. సత్తెనపల్లి వరకు నేను చేరతాను. అక్కడ నుంచి నరసరావుపేట చేరితే అక్కడ నాకు ఆత్మీయులు ఉన్నారు. కాబట్టి నరసరావుపేటకి సత్తెనపల్లి నుంచి 10 రూపాయలు ఉంటుంది. ఇద్దరికి 20 రూపాయలు, అంటే 100 రూపాయలు అన్నాను. వచ్చా 100 రూపాయలు నాకు అవసరం అన్నా, నాకు ఇవ్వని వచ్చా. సాల్మన్ అన్న కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి 300 తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఎంత వాడుకున్నా, ఎంతమంది హృదయాల్లోకి తీసుకెళ్ళినా, ఆరంభం పునాది అనేది మర్చిపోతే దానికన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు. కృతజ్ఞత లేనివాడు కుక్క కంటే హీనుడని పెద్దలు అంటారు. కాబట్టి ఏదైనా ఒక మేలు పొందినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పాలి. దేవుని కృపను బట్టి నేను 100 రూపాయలు అడిగాను. బ్రదర్ ఛార్జీ వరకు కరెక్ట్గా లెక్కేసి అడిగావు అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆయనకి నేను ఇవ్వాలి కానీ ఆయన దగ్గర నేను తీసుకోవటం ఏంటి? దైవజనుడు కదా, పాపం ఆయనకి ఎన్నో బాధలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అందుకే కరెక్ట్గా ఛార్జీకి లెక్కేసి నరసరావుపేట వరకు 100 అడిగితే ఆయన ఇంకో 200 పిల్లలు ఉన్నారు, ఏం తింటారు, ఇబ్బంది పడతారు, ఈ డబ్బు తీసుకోండి అని 300. అప్పుడు ఆయనకి కష్టమే. నేను అది గుర్తుపెట్టుకున్నా. ఆ డబ్బులు నా చేతికి ఇచ్చి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, బ్రదర్ మీరు సమస్య కోసం కాదు వెళ్తుంది, అక్కడ దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి తీసుకెళ్తున్నాడని ప్రార్థన చేసి పంపించాడు ఆయన. కన్నీళ్లతోనే నేను వెళ్ళాను ఇక్కడికి. వెళ్ళాను, ఇంక మళ్ళీ ఇక్కడ రాకుండా చేశాడు దేవుడు. అక్కడ వెళ్ళిన దగ్గర ఇక అక్కడ ద్వారాలు తెరిచాడు, పరిచర్య స్టార్ట్ అయింది. ఫలక్నుమాలో కొంతమంది ఇక్కడ స్థానికులు ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ఊరు ఏదని వాళ్ళు అడిగితే మాది చిలకలూరుపేట అని చెప్పడానికి చాలా ఫీలింగ్ ఉండేది నాకు. చిలకలూరుపేట అనగానే అక్కడ చిలకలు ఉంటారంటగా అని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడేటువంటి పరిస్థితి.
నిజంగా నేను పుట్టి పెరిగిన ఊరిని అవమానకరంగా మాట్లాడితే నాకు బాధే కదా. అందుకని అప్పట్లో ఇక్కడ ఉన్నప్పుడు ఎవరన్నా మీదే ఊరు అని అడిగితే గుంటూరు దగ్గర అనేవాడిని. ఒకడేమో వదిలిపెట్టేవాడు, ఒకడు మొండోడు ఉంటాడు వదిలిపెట్టాడు. గుంటూరు దగ్గర ఏ ఊరు అంటాడు. గుంటూరు దగ్గర నరసరావుపేట అంటాను. నరసరావుపేటనా ఇంకే ఊరు అన్నాను అంటాడు. వీడు వదిలేటట్లేడురా, నా అడ్రస్ చెప్పాలి వీడికి అని. చిలకలూరుపేట బాబు అండి. అట్లా చెప్పు మరి, గుంటూరు నరసరావుపేట అని తిరుగుతావే, చిలకలూరుపేట చిలకలు ఉంటారంట కానీ. దేవునిలోకి వచ్చిన తర్వాత చిలకలూరుపేట గడ్డ మీద మోకాళ్ళుని సేవలోనికి వచ్చిన తర్వాత కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. ఈ పట్టణంలో నన్ను పుట్టించావు, నా ఊరు ఫలానా అని చెప్పుకోవడానికి దారుణమైన సాక్ష్యం ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందరూ అలా లేరు. ఒక 2 బజార్లు ఉన్నాయి వేశ్యావృత్తిలో బ్రతికేవాళ్ళు అప్పట్లో. దేవుడి దయ వల్ల ఇప్పుడు అవి 2 లేవు. ఒకప్పుడు వేశ్యావృత్తిలో జీవించేటువంటి స్త్రీలు అక్కడ నిలిచి వీటుల్ని పిలిచేవాళ్ళు. ఈరోజు ఆ గృహాల్లోంచి దేవుని స్తుతి గీతాలు వినపడుతున్నాయి. ఆ గృహాల్లోంచి ఈరోజు చిలకలూరుపేట అంటే ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే దేవుడు ఆ కృపను ఇచ్చాడు. పరిచర్యను ఆశీర్వదించి అది జగద్విదితం అయ్యేటట్టు చేశాడు. ఇదంతా కూడా ఆయన కృప. మోకాళ్ళలోని చేసిన ప్రార్థన, నా ప్రార్థన గొప్పది అనకూడదులే, దేవుని కృప గొప్పది. మన ప్రార్థన ఏముంది అంతేనా? మనం ఎంత మొత్తుకున్నా ఆయన హృదయం కదలాలిగా. ఆయన హృదయం కదిలి కార్యం చేయాలి. కదిలింది, కార్యం చేశాడు. ఒకప్పుడు చిలకలూరుపేటకి చుట్టుపక్కల ఆడవాళ్ళు ఏదన్నా వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏ పాపం చేసి డబ్బు సంపాదించడానికి వెళ్తుందో అని అనుకునేవాళ్ళు చుట్టుపక్కల. ఈరోజు చుట్టుపక్కల ఆడపిల్లలు ఆటోలకి, టాటా ఏసీలకి, బస్సులకి వస్తూ ఉంటే తండ్రి సన్నిధికే పాండి అనేటట్టు దేవుడు చేశాడు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యని జగద్విదితం చేశాడు. అదంతా మహిమ దేవునికే. ఇందులో ఎవడి గొప్పతనం లేదు. కృప ఆయనది, ధన్యత ఆయన ఇచ్చింది. అయితే జగద్విదితమైనటువంటి ఆ పరిచర్యకు 3 విధాలుగా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ఇది ఇంపార్టెంట్. ఇది వినండి జాగ్రత్తగా, అందరూ వినండి. దైవభక్తి సాధనలో దేవుడు కీలకంగా నాకు నేర్పినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది, దేవుని ప్రేమించి దేవుని